ఇది ఎవరు సర్వర్? ఎక్కడ ఎర్రర్ ఎక్కడ వచ్చింది మీకు? మీగోలో వచ్చింది సార్. మీగోలో ప్లాన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని ఉంటుంది. ప్లాంట్ క్రియేట్ చేయలేదు. ఓఎక్స్ 15కి వెళ్ళి చూడబోగా. పర్చేజ్ ఆర్డర్ ఇవ్వు, అక్కడ నంబర్ ఇవ్వు, పర్చేజ్ ఆర్డర్ నంబర్. రెండు ఉన్నాయి ఐటమ్స్. మెటీరియల్ స్టోరేజ్ లొకేషన్ రాంగ్ గా తీసుకున్నావు. స్టోరేజ్ లొకేషన్ మెటీరియల్ LK2 ప్లాంటా? అవును సార్, ప్లాంట్. ఆ స్టోరేజ్ లొకేషన్ లేదు, వేరే తీసుకో. డ్రిల్ డౌన్ పర్చేజ్ ఆర్డర్లోకి వెళ్ళి ఆ ఫస్ట్ లైన్ ఐటమ్కి ప్రాబ్లం ఉంది. అక్కడి నుంచి అలాగ వేరే స్క్రీన్కి వెళ్ళి ఫస్ట్ ME23N లోకి ME22N లోకి వెళ్ళి చేంజ్ చేయి. ME22N వేరే స్టోరేజ్ లొకేషన్ తీసుకో. ఇదే సార్ మేము తీసుకున్నది. చివరికి వెళ్ళి స్టోరేజ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళి అది తీసేసి వేరే తీసుకో. డ్రిల్ డౌన్ చేసి ఆ స్టోరేజ్ లొకేషన్ అందులో క్రియేట్ అవ్వలేదు అనుకుంటా ఆ ప్లాంట్తో. సేవ్ చేయి. ఇప్పుడు వెళ్ళి ట్రై చేయి. మీకు మెటీరియల్ ఇది పక్కన ఉన్న క్వశ్చన్ మార్క్ మీద క్లిక్ చేయి. No material does not exist in plant LK02 storage location. ఒకసారి వెళ్ళి MM60లోకి వెళ్ళి అసలు ఈ మెటీరియల్ ఆ ప్లాంట్ లో ఉందో చెక్ చేయి. ఫస్ట్ ఏదో ఉందా ప్రాబ్లం మెటీరియల్తో? ఏదా మెటీరియల్ ఇదేనా? ఇదే సార్. అందులో వాల్యుయేషన్ క్లాస్ ఏది? ఇవ్వలేదు సార్. వాల్యుయేషన్ క్లాస్ లేదు, ప్రైస్ లేదు, పైన ఉన్న మెటీరియల్ కూడా క్రియేట్ చేయలేదు మీరు.
టైప్ లేదు, దాని మూలంగా ఎర్రర్స్ వస్తున్నాయి అనుకుంటా. చెక్ చేయండి. ఇంకో మెటీరియల్ ఇంకో మెటీరియల్స్ అవుతుంది, ఈ మెటీరియల్కే అవ్వట్లేదు కదా. ఈ మెటీరియల్కి అవ్వట్లేదు సార్, ఇంకో మెటీరియల్కి అవుతుంది. వెళ్ళి వాల్యుయేషన్ క్లాస్ అని ఇవ్వలేదు. ఓకే, మెటీరియల్ ఎక్స్టెన్షన్ చేసుకొని వ్యూస్ ఎక్స్టెన్షన్ చేసుకో సరిపోతుంది. వ్యూస్ ఎక్స్టెండ్ చేయాలి సార్. వ్యూస్ ఎక్స్టెన్షన్ కదా. ఆ మెటీరియల్ ఇందులో కనిపించట్లేదు సార్. అది మెటీరియల్తో తీసుకో, ఫిల్టర్ బ్యాక్ వచ్చి మెటీరియల్తో ఫిల్టర్ చేయి. ఉందా? ప్రైస్ ఇండికేటర్ ఎస్ అని తీసుకున్నావు, ఆల్రెడీ ఉందనుకుంటా, ఆల్రెడీ తీసుకున్నట్టున్నావు. ఓకే, ఎక్స్టెన్షన్ అవసరం, ప్రైస్ ఇండికేటర్ ఎస్ అని చెప్పి తీసుకున్నావు కదా. MM02లోకి వెళ్ళు. ఆల్రెడీ తీసుకున్నావు కానీ ప్రైస్ అక్కడ ఏమేమి ఇవ్వలేదు చూడు, ఒకసారి చూపించి. వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వలేదు, వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వలేదు. వెళ్ళి చూడు. ఎస్ అని చెప్పి తీసుకున్నావు ప్రైస్ ఇండికేటర్, వాల్యుయేషన్ క్లాస్ అమౌంట్స్ ఇవ్వలేదు. ఓకే, అమౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, వాల్యుయేషన్ క్లాస్ ఇవ్వాలి కదా. కింద అకౌంటింగ్ సెలెక్ట్ చేసుకో, అకౌంటింగ్ ఓన్లీ. వాల్యుయేషన్ క్లాస్ తీసుకు, ఇది చాలా ఇంపార్టెంట్. వాల్యుయేషన్ ప్రైస్ కూడా ఇవ్వు ఇక్కడ. సో వాల్యుయేషన్ క్లాస్ కెనాట్ బి చేంజ్డ్, చూస్ డిస్ప్లే ఎర్రర్. అంటే నువ్వు క్రియేట్ చేసినప్పుడు అదే మెటీరియల్తో పర్చేజ్ ఆర్డర్ కూడా అయిపోయింది కదా. సో అందుకే అది చేంజ్ అవ్వడం కుదరదు. ఓకే, సో మళ్ళా వాల్యుయేషన్ క్లాస్ చేంజ్ చేయాలంటే అక్కడ ఆల్రెడీ ఇవ్వలేదు నువ్వు. ఒకసారి ఎంటర్ కొట్టు. మళ్ళీ తీసుకోవట్లేదా సిస్టమ్? తీసుకోవట్లేదు సార్. ఇది కెనాట్ బి డిస్ప్లే అడ్రస్, అది ఇంకా అవ్వదు ఇంకా. సో మరి పర్చేజ్ ఆర్డర్ నువ్వు క్రియేట్ చేస్తావు కదా, ఆ పర్చేజ్ ఆర్డర్ని డిలీట్ చేయలేమా సార్? పర్చేజ్ ఆర్డర్ దాంట్లో డిలీట్ అవ్వదు అనుకుంటా. ఫ్లాగ్ లో పెట్టచ్చు సార్ ఆ పర్చేజ్ ఆర్డర్ని. ఫ్లాగ్ అయ్యి పెట్టుకోవచ్చు, డిలీట్ చేయలేవు. ఓకే, డిలీట్ ఏమన్నా ఆప్షన్ ఉందని చెప్తాను. ME22N ఏమైనా అవకాశం ఉందేమో చూస్తాను. సరే, ఇంకో దాంతో ట్రై చేయి. ఓకే, లేదా వాల్యుయేషన్ క్లాస్ అది క్రియేట్ అవ్వలేదు కాబట్టి అది ఏ కైండ్ ఆఫ్ మెటీరియల్ సిస్టమ్ అర్థం కావట్లేదు. ఇంకో మెటీరియల్స్ అవుతున్నాయి సార్, ఇక్కడ ఇది మాత్రం అవ్వట్లేదు అని మరి వాల్యుయేషన్ క్లాస్ లేదు కదా, సిస్టమ్ కి క్యాచ్అప్ సరిపోతుంది. అవును సార్. ఓకే, సిస్టమ్ ఏం తీసుకోవాలి అనేది నాకు తెలియట్లేదు, అందుకే దాంతోనేమో ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసేసాను పర్చేజ్ ఆర్డర్. సరే, ఇంకో దాంతో తీసుకోవాలి. ఓకే ఓకే సార్. దాన్ని ఫ్లాగ్ లో పెట్టుకోవడం P1 రిలీజ్ ఫ్లాగ్, దాన్ని యూజ్ చేయకుండా.
సో మీకు డిలీషన్కి ఏమి కూడా ఏమి లేదు. చేంజ్ ద వాల్యుయేషన్ క్లాస్ ఆఫ్ మెటీరియల్ అంటే వెళ్ళి MM02లోకి వెళ్ళి చేంజ్ చేస్తావు, బట్ నువ్వు బ్లాంక్ ఇచ్చి పోస్ట్ చేస్తావు కదా. ఇట్స్ నాట్ అడ్వైల్ టు చేంజ్ ద వాల్యుయేషన్ క్లాస్ ఆఫ్ మెటీరియల్. ఇఫ్ దెర్ ఆర్ నో ఎంట్రీస్ ఫర్ మెటీరియల్ వీ క్యాన్ చేంజ్ ద వాల్యుయేషన్ క్లాస్. ఎంట్రీస్ ఉన్నాయి, అర్థమైందా? కాబట్టి ఇది మనకి చేంజ్ ద మెసేజ్ ఫ్రమ్ ఎర్రర్ వార్నింగ్, దీనికి సొల్యూషన్ లేదు. ఎందుకంటే అకౌంటింగ్ ఎంట్రీస్ అన్నీ క్రియేట్ అయిపోయి ఉంటాయి, దాంతో మళ్ళీ కుదరదు. ఇంకా మెటీరియల్ టైప్ అయితే మార్చుకోవచ్చు, నాట్ వాల్యుయేషన్. సార్ దానికి స్టోరేజ్ లొకేషన్ ఇచ్చామా లేదా అని తెలుసుకోవాలంటే ఎలా అవుతుంది సార్? ఏది ఏ మెటీరియల్కి? ఇప్పుడు మేము తీసుకున్న మెటీరియల్కి స్టోరేజ్ లొకేషన్ ఇచ్చానో లేదో ఐడియా లేదు సార్. మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు మెటీరియల్ క్రియేట్ చేసినప్పుడు ప్లాంట్ అదే నువ్వు ఎంఆర్పితో తీసుకోలేదా? ఎంఆర్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఎంఆర్పి సెలెక్ట్ చేసుకుంటే సిస్టమ్ స్టోరేజ్ లొకేషన్ అడుగుతుంది. స్టోరేజ్ లొకేషన్ ఇచ్చావు కాబట్టి తీసుకోండి సిస్టమ్. ఎంఆర్పి సెలెక్ట్ చేసుకోవాలి కదా. అదే సార్, ఆ స్టోరేజ్ లొకేషన్ ఇచ్చామో లేదో తెలుసుకోవడానికి ఏమైనా ఆప్షన్ ఉందా సార్? 02కి వెళ్ళు. నేను టేబుల్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి, ఆ టేబుల్స్ చూద్దాం. టేబుల్స్ కాన్సెప్ట్ చెప్తాను, ఆ టేబుల్స్ నీకు మొత్తం తెలుసు. ఓకే ఓకే. ఇవన్నీ టేబుల్స్లో చూసుకుంటాం మనం. ఏమేమి ఇచ్చాము ఏమేమి లేదు అన్నీ కూడా టేబుల్స్లో చూడొచ్చు. ఈరోజు అదే కాన్సెప్ట్. See guys, so we will discuss tables concept today, very important. Okay, so మనకి tables concept అనేది చాలా ఇంపార్టెంట్ సెషన్. అది రియల్ టైంలో మ్యాక్సిమం మీరు టేబుల్స్ మీద డిపెండ్ అవుతారు ప్రతిదీ కూడా. ఓకే, ఏంటి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. చాలా మంది స్టూడెంట్స్ వీడియోలు చూసుకుంటున్నారు, రావట్లేదు క్లాసెస్కి. వీడియోస్ చూసుకుంటే ఉపయోగం ఉంది, క్లాస్కి అటెండ్ అవ్వాలి. వీడియోస్ పంపించండి అని కాల్ చేస్తాను. సో టేబుల్స్ ఇన్ ఎస్ఏపి ఎంఎం. సో ఎస్ఏపి ఎంఎంలో మనకి ఏమేమి టేబుల్స్ ఉన్నాయి? సో దగ్గర ఈసీసీలో మనకి 150,000 టేబుల్స్ ఉన్నాయండి. ఈ టేబుల్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం, కానీ మ్యాక్సిమం ఒక 25 నుంచి 30 టేబుల్స్ గుర్తుపెట్టుకుంటే రియల్ టైంకి మనకు తెలిపోతుంది అన్నమాట. ఓకే, అసలు టేబుల్స్ అంటే ఏంటి? టేబుల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది? అసలు టేబుల్స్ని మనం ఎస్ఏపిలో ఎలా చూడాలి అనేది ఈరోజు కాన్సెప్ట్. అండ్ రియల్ టైంలో ఈ టేబుల్స్ మీకు ఎలా యూజ్ అవుతాయి? ఓకే, సో ఈ టేబుల్స్ తెలియకపోతే, ఇన్ఫర్మేషన్ తెలియకపోతే మనం టేబుల్లోకి వెళ్ళి ఎలా వ్యూ చేస్తాము అనేది ఈ కాన్సెప్ట్. ఓకే, సో మనకి దగ్గర ఎస్ఏపి ఎంఎంలో 150,000 టేబుల్స్ ఉన్నాయి. దగ్గర మనకి ఎస్ఏపి ఎంఎంలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 150,000 టేబుల్స్ ఉన్నాయండి. 150,000 టేబుల్స్. ఓకే, ఈసీసీలో అయితే. సో కాబట్టి అసలు టేబుల్లో మనకి సో ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది? ఓకే, సో మీరు క్రియేట్ చేసిన మాస్టర్ డేటా టేబుల్లో స్టోర్ అవుతుంది. కస్టమైజింగ్ డేటాను టేబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే కాన్ఫిగరేషన్ చేసింది ఏదైతే ఉందో అది కూడా. ట్రాన్సాక్షన్ డేటా కూడా మనకి ఎస్ఏపి ఎంఎంలో టేబుల్లో స్టోర్ అవుతుంది. సో మాస్టర్ డేటా, కస్టమైజింగ్ డేటా, అలాగే మూడోది ఏంటిదండి? ట్రాన్సాక్షన్ డేటా. సో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్లోనే స్టోర్ అవుతుంది. ఓకే, ఇవన్నీ కూడా మనకి టేబుల్స్లోనే స్టోర్ అవుతుంది. నాకు తెలిసి ఇందాక మీరు మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు స్టోరేజ్ లొకేషన్ లేకుండా చేసినట్టున్నారు, అందుకే ఆ ఎర్రర్ వస్తుంది. పవన్ అర్థమైందా? మెటీరియల్ క్రియేట్ చేసేటప్పుడు మీరు ఆ స్టోరేజ్ లొకేషనే క్రియేట్ చేయలేదు అనుకుంటా, ఎంఆర్పి తీసుకొని చేయలేదు మీరు. సో మాస్టర్ డేటా, కస్టమైజింగ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా, సో ఇవంతా కూడా మనకి ఎస్ఏపి ఎంఎంలో టేబుల్స్ అనమాట. మాస్టర్ డేటాకి సెపరేట్ టేబుల్ ఉంది, కస్టమైజింగ్ డేటా కాన్ఫిగరేషన్ చేసినంటే సెపరేట్ టేబుల్ ఉంది, ట్రాన్సాక్షనల్ డేటాకి టేబుల్ ఉంది. సో ఇప్పుడు ఈ టేబుల్స్ అన్నీ కూడా మనకి ఎలా చూడాలి? టేబుల్ని చూడాలంటే సో మనకి SC69లోకి వెళ్ళి టేబుల్ చూడొచ్చండి. సో టేబుల్ని చూడాలంటే మనకి టీ కోడ్ వచ్చేటప్పటికి SC16N. సో
సో SC16లో మనం టేబుల్ అనేది చూస్తామండి. ఓకే, అంటే ఏంటి, జనరల్గా మనకి SAPలో నువ్వు ఏమి క్రియేట్ చేసినా అది టేబుల్లో స్టోర్ అవుతుంది. ఏది క్రియేట్ చేసినా అది టేబుల్లో స్టోర్ అవుతుంది. నువ్వు మాస్టర్ డేటా క్రియేట్ చేస్తే మాస్టర్ డేటా టేబుల్లో స్టోర్ అవుతుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ వెండార్ క్రియేట్ చేస్తే వెండార్ అంటే మాస్టర్ డేటా. సో వెండార్ క్రియేట్ చేస్తే వెండార్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మాస్టర్ డేటా టేబుల్లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషన్ చేసావు, నువ్వు ప్లాంట్లు క్రియేట్ చేసావు, స్టోరేజ్ లొకేషన్ క్రియేట్ చేసావు, పర్చేజ్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసావు, పర్చేజింగ్ గ్రూప్ క్రియేట్ చేసావు, ఇవన్నీ కూడా టేబుల్లో స్టోర్ అవుతుంది. అలాగే మనకి ట్రాన్సాక్షనల్ డేటా కూడా టేబుల్లో స్టోర్ అవుతుంది. సో మనకి SAPలో ప్రతిదీ కూడా, ఓకే, మాస్టర్ డేటా అవ్వచ్చు, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, కాన్ఫిగరేషన్ చేసింది అవ్వచ్చు, ప్రతిదీ కూడా మనకి టేబుల్స్లోనే స్టోర్ అవుతాయండి. టేబుల్స్లోనే ఉంటుంది, మొత్తం గేమ్ అంతా టేబుల్స్లోనే ఉంటుంది. రియల్ టైంలో నీకు ప్రొడక్షన్ సిస్టంలో పర్చేజ్ ఆర్డర్స్ ఇవన్నీ క్రియేట్ చేసే యాక్సెస్ కానీ లేకపోతే ఎడిట్ చేసే యాక్సెస్ కానీ ఉండదు. ఓన్లీ SAP ఎండ్ యూజర్కి మాత్రమే ఉంటుంది. సో అలాంటప్పుడు నీకు ఈ టేబుల్స్ అనేది చాలా చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే, ఈ టేబుల్స్ అనేది మనకి అలాంటప్పుడు చాలా చాలా ఉపయోగపడతాయి. సో కాబట్టి టేబుల్స్ మీద నాలెడ్జ్ సంపాదించుకుంటే మనకి రియల్ టైంలో వర్క్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది అన్నమాట. ఓకే, సో టేబుల్స్ మీద నాలెడ్జ్ అనేది సంపాదించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టేబుల్స్లో మనకి చాలా రకాల టేబుల్స్ ఉన్నాయి. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ నీకు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసావు, అవన్నీ మీరు ఎక్కడ చూడొచ్చు అంటే టేబుల్స్లో చూడొచ్చు అండి. ఓకే, సో నువ్వు పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసావు కదా, సో ఇక్కడ పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్ అని చెప్పి నెట్లో కొడితే నీకు పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్ అని నువ్వు నెట్లో కొడితే పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన ఇంపార్టెంట్ టేబుల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇవన్నీ ఇంపార్టెంట్ టేబుల్స్. ఓకే, సో ఇవి పర్చేజ్ ఆర్డర్ టేబుల్స్. ఇది ఏది ట్రాన్సాక్షన్ సంబంధించింది, అంటే నువ్వు బుక్ చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్చేజ్ ఆర్డర్ హెడర్ ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే ఏదైనా ఒక పర్చేజ్ ఆర్డర్ హెడర్ ఇన్ఫర్మేషన్. సో హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి చూద్దాం. సో ఈసీగా ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ హెడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ MA23 అని ఉందో, ఏదో ఒక పర్చేజ్ ఆర్డర్ తీసుకో. సో ఇక్కడ హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ ఆర్డర్ నెంబరు, పర్చేజ్ ఆర్డర్ నెంబరు, వెండారు, ఓకే, సో డెలివరీ ఇన్వాయిస్, కండిషన్స్, టెక్స్ట్, అడ్రస్, కమ్యూనికేషన్, పార్ట్నర్స్, అడిషనల్ డేటా, ఆర్గనైజేషన్ డేటా, స్టేటస్, పేమెంట్ ప్రాసెసింగ్. సో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుందండి. ఓకే, ఇవన్నీ కూడా మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది, టేబుల్స్లో. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో మనకి టేబుల్స్లో స్టోర్ అవుతుంది కదా. ఓకే, సో టేబుల్స్లో మరి ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి పర్చేజ్ ఆర్డర్కి సంబంధించి హెడర్ డేటా మాత్రమే చూడాలంటే ఏంటి, పర్చేజ్ ఆర్డర్ ఉంది కదా, సో ఈ హెడర్ డేటా మాత్రమే చూడాలి అంటే EKKO టేబుల్ ఏంటి, EKKO. అలాగే లైన్ ఐటమ్ టేబుల్ చూడాలంటే, లైన్ ఐటమ్ అంటే ఇది, లైన్ ఐటమ్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ చూడాలి అంటే EKPO. ఓకే, EKPO. పర్చేజ్ ఆర్డర్ సంబంధించి హిస్టరీ చూడాలంటే EKBE. హిస్టరీ అంటే తెలుసు కదా, సో ఈ హిస్టరీ చూడాలంటే EKBE అన్నమాట. హిస్టరీ అంటే కింద మనకి ఐటమ్ డీటెయిల్స్లో ఉంటుంది హిస్టరీ. ఓకే, సో పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ చూడాలంటే ఇది T కోడ్. అలాగే ఈ అకౌంట్ అసైన్మెంట్స్ కేటగిరీస్ సంబంధించింది కూడా మనకి చూడాలి. ఏ కాస్ట్ సెంటర్ ఏమి ఇచ్చావు, ఏ కాస్ట్ సెంటర్ ఏమేమి చూడాలంటే అది కూడా మనకి టేబుల్ ఉంది.
ఓకే, సో ఈకేకేఎన్. సో ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించి. ఇలా రిక్విజిషన్ అయితే రిక్విజిషన్, కాంట్రాక్ట్ అయితే కాంట్రాక్ట్, గూడ్స్ రిసిట్ అయితే గూడ్స్ రిసిట్, ఇన్వాయిస్ అయితే ఇన్వాయిస్. సో వీటిలన్నిటికి ఎస్ఏపిలో టేబుల్స్ ఉంటాయి, ప్రతిదీ కూడా. అర్థమైందా? సో ప్రతి దానికి కూడా ఎస్ఏపిలో టేబుల్స్ ఉంటాయి. నువ్వు ఎస్ఏపిలో ఏది క్రియేట్ చేసినా అది టేబుల్లో స్టోర్ అవుతుంది. సింపుల్ లాజిక్. ఎస్ఏపిలో సో నువ్వు ఏది క్రియేట్ చేసినా సరే, ఎస్ఏపిలో నువ్వు ఏది క్రియేట్ చేసినా అది టేబుల్స్లో స్టోర్ అవుతుంది. సో ఈకేకేఓ అనేది ఒకసారి చూద్దాం. టేబుల్ని యాక్సెస్ చేయాలంటే మనకి టీ కోడ్ వచ్చేటప్పటికి SC16N. ఓకేనా? సో SC16N. సో SC16N అనేది మనకి ఒక టీ కోడ్ అండి. ఓకే, సో SC16 ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ టేబుల్ తీసుకుంటున్నాం మనం. ఓకే, SC16Nలోకి వెళ్ళి టేబుల్ మనకి ఈకేకేఓ అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, సో ఈకేకేఓ. సో ఈకేకేఓ అంటే పర్చేజ్ డాక్యుమెంట్ హెడర్ డేటా. ఓకే, సో ఈకేకేఓ అంటే సో పర్చేజింగ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అని అర్థం. ఓకే, సో ఈకేకేఓలోకి వెళ్ళి ఓకే, సో ఈకేకేఓ అంటే పర్చేజింగ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అంటాం. సో ఇది మన ఈకేకేఓలోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ సో మీ కంపెనీ కోడ్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఏంటిది చెప్పండి. మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ ఏంటి? మనం క్రియేట్ చేసిన కంపెనీ కోడ్ ఏంటి? కేఐఏ. సో కేఐఏ అని ఇచ్చామనుకో, పర్చేజ్ మనం క్రియేట్ చేసిన అన్నీ వచ్చేస్తాం, ఎన్ని డాక్యుమెంట్స్. సో ఇది ఏ పర్చేజ్ ఆర్డర్ తెలుసుకోవాలనుకో, ఇది కాపీ చేసుకొని ME23లోకి వెళ్తాం. ME23Nలోకి వెళ్ళి ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే మనకి ఈ పిఓ ఏంటి అనేది మనం ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. ఇది హెడర్ డేటా మాత్రమే ఇందులో స్టోర్ అవుతుంది. ఇదంతా ఏంటి? హెడర్ డేటా. డబుల్ ఇచ్చే ఇది ఫ్రేమ్వర్క్ ఆర్డర్. డబుల్ ఇచ్చేస్తే పర్చేజ్ డాక్యుమెంట్ నంబరు, ఓకే, కంపెనీ కోడ్, కేటగిరీ, క్రియేటెడ్, ఓకే, సో లాంగ్వేజ్ అండ్ ఎక్స్చేంజ్ రేటు, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, ఓకే, సేల్స్ పర్సన్, ఓకే, సో ఇవన్నీ కూడా మనకు కనబడుతుందండి. ఓకే, ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అంటే హెడర్ డేటా ఇందులో స్టోర్ అవుతుంది. ఈకేకేఓ హెడర్ డేటా స్టోర్ అయ్యేది ఏంటి? ఈకేకేఓ. లైన్ ఐటమ్ డేటా స్టోర్ అయ్యేది ఈకేపిఓ ఎంటర్. ఓకే, సో లైన్ ఐటమ్ మనకి స్టోర్ అయ్యేది ఎక్కడ? ఈకేపిఓలో స్టోర్ అవుతుంది. కంపెనీ కోడ్ తీసుకోండి. మన కంపెనీ కోడ్ ఏంటండి? కేఐఏ. ఓకే, సో ఈ కేఐఏలో చూడండి, ఇక్కడ ఇదంతా కూడా మనకి లైన్ ఐటమ్ లెవెల్లో ఉంటాయి. కంపెనీ కోడ్, ప్లాంట్. రేపు పొద్దున్న ఫలానా పర్చేజ్ ఆర్డర్కి ఏం స్టోరేజ్ లొకేషన్ వెళ్ళాలంటే ME23Nలోకి వెళ్ళి వెళ్ళాల్సిన అవసరంలా, టేబుల్ తెలిస్తే చాలు, ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చావు మొత్తం వచ్చేస్తుంది. సో ఫలానా వాళ్ళు వచ్చి సో ఈ పర్చేజ్ ఆర్డర్లో ఏమి ఇచ్చావు, మెటీరియల్ గ్రూప్ ఏమి ఇచ్చావు అంటే టేబుల్లోకి వెళ్ళిపో. అంటే ప్రతిదీ టేబులే. టీ కోడ్స్తో పని లేదు, ఎండ్ యూజర్ టీ కోడ్స్తో పని లేదు. మీకు డైరెక్ట్గా టేబుల్స్, రియల్ టైంలో వర్క్ అంతా టేబుల్స్ మీదే ఉంటుంది. ప్రతిదీ కూడా మనం టేబుల్ అని చూస్తాం. అర్థమైందా? సో పర్చేజ్ ఆర్డర్కి మనకి టేబుల్ హిస్టరీ ఉంది. హిస్టరీ కావాలంటే ఈకేబీకి. అంటే హిస్టరీలో ఏముంటుంది? గూడ్స్ రిసిట్ అయిందా, ఇన్వాయిస్ రిసిట్ అయిందా అన్నదే కదా చూస్తున్నాం హిస్టరీలో. దీనికి కూడా టేబులే, దీనికి కూడా టేబులే. ఓకే,
సో SC16లోకి వెళ్ళి హిస్టరీ కావాలంటే సో EKBE సో EKBE అని చెప్పి కొడితే మనకి ఒక పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటే చాలు, దాని హిస్టరీ ఏంటో తెలుసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకి ఇక కావాల్సిన ఇన్పుట్స్ ఇచ్చి మ్యాటర్ కూడా చెక్ చేసుకోవచ్చు. ప్లాంట్ ఉంటే చాలు. ఇప్పుడు ఇక్కడ KA ఈ ప్లాంట్లో ఏం క్రియేట్ చేసావో అన్ని నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చెక్ చేసుకో, 7 క్రియేట్ చేసావు. ఇవి మొత్తం పర్చేజ్ ఆర్డర్ ఇవి 7. దీంట్లో అకౌంట్ అసైన్మెంట్స్, గూడ్స్ రిసిట్ అయ్యిందా లేదా, క్వాంటిటీ ఎంత, అమౌంట్ ఎంత, ఓకే, పర్చేజ్ డాక్యుమెంట్, ఈ ఆల్ లిస్ట్ అంతా మొత్తం ఇందులో ఉంటుంది అన్నమాట. సో EKBE అంటే పర్చేజ్ ఆర్డర్ హిస్టరీ. అకౌంట్ అసైన్మెంట్లు చూడాలంటే EKKN అంటే ఇది GL ఏంటి, కాస్ట్ సెంటర్ ఏంటి, ఇవి చూడాలనుకో. సో ఇక్కడ సో ఇవి చూడాలనుకుంటే సో EKKN అకౌంట్ అసైన్మెంట్. ఈ టేబుల్స్ మీకు నోట్కి వచ్చేయాలి, ఓకేనా. సో ఇక్కడికి వెళ్ళి కిందకి వెళ్తే ప్లాంట్ అవి ఉంటే మీరు అవి ఇచ్చుకోవచ్చు, లేదా పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉన్నా చూసుకోవచ్చు. పార్ట్నర్ ఇన్ ద వెండర్, GL అకౌంట్తో కూడా ట్రై చేయొచ్చు. కాస్ట్ సెంటర్ నేను 1000 అని చెప్పి తీసుకున్నాను. ఓకే, కాస్ట్ సెంటర్తో కూడా వెరిఫై చేసి ఏ పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ అయినాయి 1000తోనే మొత్తం టోటల్ లిస్ట్ వచ్చేస్తుంది. బట్ నాకేంటంటే పర్టికులర్గా పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్ కావాలి. సరే, ఈ డాక్యుమెంట్ నెంబర్ తీసుకుంటాను ఒకటి, ఫ్రేమ్వర్క్ ఆర్డర్ ఒకటి తీసుకుంటాను, స్టేషనరీ దీనికి ఇచ్చాం. సో ఈ పర్చేజ్ ఆర్డర్కి మనం కాస్ట్ సెంటర్స్ అవి ఇచ్చాం. సో ఈ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇది ఇచ్చేసి తీసే నంబర్ అంటే మనకి ఏం ప్రాబ్లం, తీసేస్తే దీనికి సంబంధించి మీరు GL ఏంటి, బిజినెస్ ఏరియా ఏంటి, కాస్ట్ సెంటర్ ఏంటి, ఒక పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన అకౌంట్ అసైన్మెంట్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. టేబుల్లో మనకి అంత కాన్సెప్ట్ ఉంది, టేబుల్లో మనకి అంత కాన్సెప్ట్ ఉంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ నీకు మొత్తం డీటెయిల్స్ కావాలన్నాడు, ఆల్ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి అకౌంట్ అసైన్మెంట్ కావాలన్నాడు. ఫస్ట్ నువ్వు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చెక్ చేసుకుంటే ఇన్ని ఉన్నాయి, ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్ని ఉన్నాయి. ఇది నువ్వు ఫిల్టర్ చేసుకొని స్ప్రెడ్షీట్లో కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ డేటా మొత్తం కూడా. దీని మీద క్లిక్ చేసి స్ప్రెడ్షీట్ మీద క్లిక్ చేసి ఇక్కడ MS ఎక్సెల్ ఆఫీస్ XML ఫార్మెట్ కాదు, ఎక్సెల్ SX ఫార్మెట్ ఇది తీసుకోవాలి. తీసుకొని ఇందులో రాదు, బట్ రియల్ టైమ్ సిస్టంలో ఎక్సెల్లో కన్వర్ట్ అయిపోతుంది. ఇది ఏంటంటే దీంట్లో లేదు, ఎక్సెల్ లేదు దీంట్లో, వ్యాపర్గా కన్వర్ట్ చేయాలి. బట్ రియల్ టైంలో ఇది ఎక్సెల్ సెలెక్ట్ చేసుకుంటే ఎక్సెల్ షీట్లో కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో మీరు ఎక్కడైనా ఇది సేవ్ చేసుకోవచ్చు. PO అని చెప్పి పెడుతున్నది, ఎక్సెల్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ ఎక్సెల్లోకి లేదు. ఓకే, బట్ ఎక్సెల్లోకి కన్వర్ట్ అయిపోతుంది డైరెక్ట్గా డేటా అంతా కూడా. ఏ కైండ్ ఆఫ్ డేటా అన్నా ఎక్సెల్ షీట్లోకి స్ప్రెడ్షీట్లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఉంది, ఇందులో మీకు PO నెంబర్ తెలిస్తే చాలు, మీరు ఫైండ్ అవుట్ చేసేయచ్చు ఏంటి అన్నది. ఎంటర్ కొడితే నీ PO వచ్చేసి ఫిల్టర్ పెట్టుకోవచ్చు అన్నమాట. సో 1000 కాస్ట్ సెంటర్తో ఏమేమి ఉన్నాయి మొత్తం POs చెక్ చేయాలనుకో, ఎక్కడ ఫిల్టర్ పెట్టి 1000 అని ఇస్తే మీకు ఇది కూడా వచ్చేస్తుంది. అర్థమైందా? సో ఇలా మనకి SAPలో ఉన్నాయండి, ఇలా మనకి SAPలో ఉన్నాయి. ఓకే, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు.
సో ఎస్ఏపిలో మనకి ఇలా ఉన్నాయి. ఓకేనా? సో ఇలా మనకి ఒక మెటీరియల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. మెటీరియల్ డాక్యుమెంట్లో కూడా మనకి సో ఈ 3 కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇదే లింకే ఇస్తాను. ఈ లింక్లో ఉన్నాయి, మీరు ఎక్కడైనా కాపీ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇవి. ఈ టేబుల్స్ అన్నీ ఇంపార్టెంట్ టేబుల్స్. ఇది ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్ సంబంధించిన టేబుల్ ఎత్తుకోవాలనుకో, ఎంసెక్ ఎంకేపిఎఫ్ అంటే హెడర్ డేటా. ఎంకేపిఎఫ్ అనే హెడర్ డేటా. ఓకే. సో ఇక్కడ నీ దగ్గర పర్చేజ్ ఆర్డర్ కానీ మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటే చాలు. డాక్యుమెంట్ టైప్ డబ్ల్యూ. సో ఎప్పుడు పోస్ట్ చేసావు పర్చేజ్ ఆర్డర్, ఆ డీటెయిల్స్ ఉన్నా చాలు, మనం ట్రేస్ అవుట్ చేసేయచ్చు. ఎంసెగ్ అంటే ఎంకేపిఎఫ్ అంటే మెటీరియల్ డాక్యుమెంట్ అని, మెటీరియల్ హెడర్ డేటా. మెటీరియల్ హెడర్ డేటా అంటే ఏంటి? మీగోలోకి వెళ్తే గూడ్స్ రిసిప్ట్, పర్చేజ్ ఆర్డర్, ఇదంతా హెడర్ డేటా. ఈ డేటా మాత్రమే నువ్వు చూడాలి కావాలి అనుకుంటే ఈ టేబుల్, అంతా గేమ్ అంతా టేబుల్లోనే. ఓకే. సో 1400 చిల్లర, 14,000 చిల్లర ఉన్నాయి. ఓకే. ఇది పర్చేజ్ ఆర్డర్ సంబంధించిన టేబుల్స్. ఇదేంటి హెడర్ డేటా. హెడర్ డేటాలో ఏముంటుంది? హెడర్ డేటాలో ఓకే. సో మెటీరియల్ డాక్యుమెంట్ ఇయర్, ట్రాన్సాక్షన్ ఈవెంట్, డాక్యుమెంట్ టైప్ రివర్సల్ చేసింది, డాక్యుమెంట్ డేటు, పోస్టింగ్ డేటు, ఇంటర్, టైం జోను, డెలివరీ సిస్టము, ఇవన్నీ హెడర్ డేటాలో ఉంటాయి. ఎంసెగ్లో ఏముంటుంది? లైన్ ఐటమ్ అది గూడ్స్ రిసిప్ట్ సంబంధించి. ఓకే. సో లైన్ ఐటమ్స్ అంటే మీకు తెలుస్తుంది, మెటీరియల్స్, డెలివరీ నోటు, కాస్ట్ సెంటర్, స్టోరేజ్ లొకేషన్, అన్ని జస్ట్ లైక్ నువ్వు పోస్ట్ చేసిన మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ అన్ని ఇందులో కనపడతాయి. సింపుల్ చెప్తారు. మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది కదా, గూడ్స్ రిసిప్ట్ మెటీరియల్ డాక్యుమెంట్ నెంబర్ ఇదే కదా. జస్ట్ ఇక్కడ నీ ప్లాంట్ని ఫిల్టర్ చేసుకుంటే నీ మెటీరియల్ డాక్యుమెంట్లు ఏమన్నాయో మొత్తం వచ్చేస్తుంది. కేఐఏ నీ ప్లాంట్. సో ఇవన్నీ గూడ్స్ రిసిప్ట్ చేస్తాను. ప్లాంట్, స్టోరేజ్ లొకేషన్, మెటీరియల్, వెండర్ నెంబర్, కస్టమర్ నెంబర్, క్వాంటిటీ, యూనిట్. ఓకే. ఇవన్నీ కూడా ఏంటిదండి మనకి? ఇది ఎంసెక్ లైన్ ఐటమ్. ఓకే. సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. అర్థమైందా? సో ఇది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో అలాగే ఇన్వాయిస్లకు సంబంధించింది కూడా మనకి టేబుల్. సో ఇన్వాయిస్ సంబంధించి ఆర్సెగ్ లైన్ ఐటమ్ అయితే, హెడర్ డేటా అయితే ఆర్బికేబి. సో నీకు లైన్ ఐటమ్ కావాలనుకో ఆర్సెగ్లోకి వెళ్తావు. ఆర్సెగ్. సో ఇందులో నీకు ఫిజికల్ ఇయర్ 2023 పర్చేజ్ ఆర్డర్ తెలిస్తే చాలు. ఓకే. లేదా ఇంకా ఏమన్నా మెటీరియల్ ఉన్నా చాలు. వాల్యుయేషన్ ఏరియా ప్లాంట్ కదా, మనది కంపెనీ కోడ్ ఉంది. మన కంపెనీ కోడ్ కేఐఏ అని ఇచ్చి నువ్వు చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్ని డాక్యుమెంట్లు, ఇన్ని ఇన్వాయిస్లు క్రియేట్ చేస్తాం. ఓకే. సో అంటే ఇన్ని ఇన్వాయిస్ నెంబర్తో సహా ఇది పర్చేజ్ ఆర్డర్ డాక్యుమెంట్ నెంబర్, అది ఇన్వాయిస్ నెంబర్, ఇది మెటీరియల్, ఇది వాల్యుయేషన్ క్లాస్, కంపెనీ కోడ్, ప్లాంట్, అమౌంట్, క్వాంటిటీ అన్నీ కూడా ఉన్నాయి. అర్థమైందా లేదా? సో ఇది అయితే మనకి వెండార్ మాస్టర్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అవునా కదా? వెండార్ మాస్టర్లో ఎన్ని టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది? 3 టైప్స్ మాస్టర్ డేటా. ఇప్పుడు దాకా ఇది ట్రాన్సాక్షన్ లెవెల్లో డిస్కస్ చేసాం. సో మనకి మాస్టర్ లెవెల్ డేటా, అలాగే ట్రాన్సాక్షనల్ డేటా, కస్టమైజ్, నువ్వు కాన్ఫిగరేషన్ చేసింది కూడా ఇందులో చూసుకోవచ్చు. ఏమేం కాన్ఫిగరేషన్ చేసాం అన్నది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సో ఇక్కడ వెండార్ మాస్టర్ ఉంది. వెండార్ మాస్టర్లో
మనకి జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా అన్నది 3 ఉన్నాయి, అవునా కదా? సో వెండార్ మాస్టర్లో మనకి జనరల్ డేటా, ఓకే, కంపెనీ కోడ్ డేటా, అలాగే మనకి పర్చేజింగ్ డేటా అని చెప్పి 3 ఉన్నాయి వెండార్ మాస్టర్లో. జనరల్ డేటా LFB1, కంపెనీ కోడ్ డేటా LFB1 టీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు LFB1 అని చెప్పి ట్రై చేస్తావు అనుకో, కంపెనీ కోడ్ డేటా, వెండార్ మాస్టర్ కంపెనీ కోడ్ డేటా. సో నువ్వు ఎన్ని క్రియేట్ చేస్తావు మొత్తం లిస్ట్ అంతా ఇక్కడ చూసుకోవచ్చు. కంపెనీ కోడ్ లెవెల్లో మొత్తం డేటా అంతా ఇందులో చూసుకోవచ్చు. అంటే నీ కంపెనీ కోడ్ ఇచ్చి చూస్తే నీ వెండార్ ఎవరు, ఒక వెండార్ని క్రియేట్ చేశాను. ఓకే, రికన్సిలేషన్ అకౌంట్ ఏంటి, కంపెనీ కోడ్ లెవెల్లో ఏమేమి ఇచ్చామో ఆ డేటా అంతా ఇక్కడ వచ్చేసింది. ఈ వెండార్ తీసుకొని ఈ వెండార్కి జనరల్ డేటా ఏంటి అనేది కావాలంటే LFA1. సో ఈ వెండార్ ఇచ్చేసి సో జనరల్ డేటా చూసుకోవచ్చు మనం. జనరల్ డేటా అంటే ఏంటి, మనకి స్ట్రీట్, పోస్టల్ కోడ్, ఓకే, రీజియన్, సో ఇవన్నీ కూడా జనరల్ డేటా. సో వెండార్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ కావాలి అంటే బ్యాంక్ కూడా LFBK. బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఏమి ఇవ్వలేదు, చూద్దాం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాము లేదు. LFBKలోకి వెళ్ళి ట్రై చేయొచ్చు. LFBK, సో LFBK బ్యాంక్ డీటెయిల్స్. ఒక వెండార్కి బ్యాంక్ డీటెయిల్స్ చూడాలంటే LFBKలోకి వెళ్ళి వెండార్ నెంబర్ ఉంటే వెండార్ నెంబర్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయండి. సో ఇవి వెండార్కి, బ్యాంకుకి ఏ బ్యాంక్ అకౌంట్ నెంబరు ఏమి ఇచ్చాను, ఈ ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా నువ్వు చూసుకోవచ్చు. సో చూసారా, ఇంత కాన్సెప్ట్ ఉంది మనకి టేబుల్లో. సో అలాగే పర్చేజింగ్ డేటా LFMK అంటే పర్చేజింగ్ డేటా. వెండార్కి, ఈ వెండార్కి మనం ఏమేమి పర్చేజింగ్ డేటా ఇచ్చాము, ఓకే, LFMK పర్చేజింగ్ డేటా ఒకసారి తెలియకపోతే నెట్లో ఎత్తుకండి. సో వెండార్ మాస్టర్ పర్చేజింగ్ టేబుల్స్, ఓకే, పర్చేజింగ్ డేటా టేబుల్స్ LFM1 వెండార్ పర్చేజింగ్ డేటా LFM1, LFM2 వెండార్. సో సర్ప్రైజ్ చేద్దాం, LFM1 వెండార్ మాస్టర్ పర్చేజింగ్ డేటా. సో ఇక్కడ వెండార్ అంటే చాలు. ఈ వెండార్కి పర్చేజింగ్ డేటా కావాలంటే ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇదంతా మనం ఇచ్చాం పర్చేజింగ్ డేటా. సో వెండార్ మాస్టర్లో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉండే, 3 టైప్స్ ఆఫ్ డేటా. మాస్టర్ డేటా కూడా చూసేస్తాం అక్కడ. మెటీరియల్ కావాలన్నా మెటీరియల్ సంబంధించి కూడా టేబుల్స్ మనకి టీ కోడ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్, ఇది నేను వెండార్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ సంబంధించి, మెటీరియల్ మాస్టర్ కదా, సో మెటీరియల్ మాస్టర్ టేబుల్స్ ఇన్ SAP అని చెప్పి టైప్ చేయండి. సో ఇవి ఇంపార్టెంట్ టేబుల్స్ ఇవి. ఇవన్నీ గుర్తుపెట్టుకోలేరు, బట్ కొన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకుంటాం, అన్ని గుర్తుపెట్టుకోం. ఓకే, సో ఇవి ఫర్ ఎగ్జాంపుల్ నేను మెటీరియల్స్ లిస్ట్ చూడాలి, జనరల్ డేటా చూడాలనుకుంటున్నాను. MARA, ఓకే, సో MARA అని చెప్పి టైప్ చేయండి, MARA ఎంటర్. సో ఇక్కడ నీ ప్లాంట్ తీసుకో, మెటీరియల్ టైప్ ఉండే మెటీరియల్ టైప్, మెటీరియల్ గ్రూప్, ఇంకేమన్నా ఇక్కడ. సో ఇదేంటి, జనరల్ డేటా సంబంధించింది. ఓకే, ఈ టేబుల్ ప్లాంట్ లేదా ప్లాంట్ లెవెల్లో అయితే మనం చూడొచ్చు. సో ఆల్ మెటీరియల్ లిస్ట్ జనరల్ డేటా కావాలనుకో, నీ దగ్గర ఉంటే ఫిల్టర్ చేసుకుంటే మెటీరియల్ నెంబర్ ఉంటే మెటీరియల్ లిస్ట్ చూసుకోవచ్చు. సో ఇదంతా జనరల్ డేటా, మొత్తం జనరల్ డేటా చూడాలనుకున్నాం అనుకో, MARA అని చెప్పి జనరల్ డేటా అంటే తెలుసు కదా, వన్ ఆఫ్ ది వ్యూ మెటీరియల్ మాస్టర్లో. ఓకే, సో కొంచెం లోడింగ్ టైం తీసుకుంటుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ లైన్ ఐటమ్స్ ఎక్కువ ఉంటే, లక్షల్లో ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది. మెటీరియల్స్ ఒకటి చాలా ఉంటాయి, మెటీరియల్స్ SAPలో క్రియేట్ చేసిన MMలో, అందుకే మీకు ఎంత టైం అనేది ఉంది. సార్ మరి SE11 దేనికి సార్? SE11 అంటే అబాప్ డిక్షనరీ. ఓకే, సో ఇది టేబుల్ అండి, అది వేరే అవి ఫీల్డ్స్ చూడటానికి. అబాప్ డిక్షనరీ SE11 అంటే అబాప్ డిక్షనరీ. ఇప్పుడు ఇందులో ఉన్న ఫీల్డ్స్ అంటే ఏంటి, ఈ మారా అనే టేబుల్లో ఉన్న ఫీల్డ్స్ చూడాలనుకుంటే, ఓకే, సో ఫీల్డ్స్ క్లయింట్, మెటీరియల్ నెంబర్,
క్రియేటెడ్, లాస్ట్ చేంజ్, ఇవి ఫీల్డ్స్. ఇది సెపరేట్ అనమాట. నేను ఫీల్డ్స్ కాదు చెక్ చేస్తాను, టేబుల్ డేటా చెక్ చేస్తాను. ఓకే, ఇది ఫీల్డ్స్ అంటే ఏంటి? ఇది ఈ ఫీల్డ్స్ ఏమున్నాయి దీంట్లో చెక్ చేయాలంటే అది అబాప్ డిక్షనరీ. ఓకే, సో ఇది జస్ట్ లైక్ మనం ఇప్పుడు ఓన్లీ నాకు మనకి డేటా మాత్రమే చూడాలి అనుకుంటే టేబుల్స్. ఓకే, ఇక్కడి నుంచి కూడా ఫీల్డ్స్ చూడొచ్చు నువ్వు, ఆ టీ కోడ్ వెళ్ళకుండానే ఇందులో నుంచి కూడా మనం చూడొచ్చు అన్నమాట. సో ఇంత టైం డిలే ఉంది కాబట్టి స్టాప్ ట్రాన్సాక్షన్ కొట్టచ్చు మీరు. ఓకే, సో SE16కి వెళ్ళి ఇన్ని అవసరం లేదు నాకు, ఓన్లీ 500 నుంచి 1000 చూడాలి, ఒక 1000 ఐటమ్స్ చూడాలితే సరిపోద్ది అనుకుంటే మనం ఇందులోకి వెళ్ళిపోతాం. 1000 మాత్రమే చూపిస్తుంది సిస్టమ్. సో ఇవన్నీ కూడా మనకి ఏంటిదండి, జనరల్ డేటా కింద కవర్ అవుతుంది అన్నమాట. జనరల్ డేటా ఇదంతా జనరల్ డేటా అంటే తెలుసు కదా మిట్టల్ మాస్టర్లో. ఓకే, సో గ్రాస్ ప్రైస్, వెయిట్, ఇదంతా నెట్ వెయిట్, ఇదంతా కూడా. అలాగే ప్రతిదానికి టేబుల్ ఉంది. ఓకే, సో యూనిట్ మెజర్ చూడాలంటే ఇది, ప్లాంట్ డేటా మాత్రమే చూడాలంటే ఎంఏఆర్. ఇందాక అడిగారు కదా నాకు, సో నాకు ఏ ప్లాంట్ క్రియేట్ చేశారని తెలియట్లేదు సార్ అంటే, ఎంఏఆర్సీలోకి వెళ్ళి మీ ప్లాంట్ ఇస్తే మొత్తం అందులో క్రియేట్ చేసిన మెటీరియల్ మొత్తం వచ్చేస్తుంది. ఓకే, సో మెటీరియల్, ఏ ప్లాంట్, ఓకే, సో ఏ పర్చేసింగ్ గ్రూప్ క్రియేట్ చేసావు, సో ఈ డీటెయిల్స్ అన్నీ ఏ టు జెడ్. ఓకే, సో అలాగే ఇక పద్ధతి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఏం కావాలన్నా ఈ టేబుల్స్ ఉన్నాయి. సో అంటే మనకి ఎస్ఏపిలో ఈ డేటా నీ దగ్గర ఉంటే ఈ టేబుల్స్లో కనపడతాయి. ఓకే, లేదు అంటే కనపడదు. సో మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ టేబుల్స్, సో పర్చేసింగ్ రిక్విజిషన్, ఇవన్నీ కూడా టేబుల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇన్వెంటరీ సంబంధించిన టేబుల్స్, ఇన్వాయిస్ వెరిఫికేషన్ సంబంధించిన టేబుల్స్ చాలా ఉంటాయి. ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అసంభవం. ఒక హ్యూమన్ బ్రెయిన్ ఇన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవద్దు. బట్ ఏంటంటే రియల్ టైంలో వర్క్ చేసేటప్పుడు ఈ టేబుల్స్ ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడు ఇంపార్టెంట్ టేబుల్స్ ఎస్ఏపి ఏవైతే ఇచ్చానో సో అవి మీరు చూసుకోవాలి. ఓకే, సో కాబట్టి మీరు ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంబినేషన్ తెలుసుకోవాలన్నా సో వెళ్ళి టేబుల్లో ఎత్తుక్కోవడం అనేది హ్యాబిట్గా పెట్టుకోవాలి ఈ రోజు నుంచి. అర్థమైందా? సో వెళ్ళి టేబుల్స్లో ఎత్తుక్కోవడం అనేది మీకు హ్యాబిట్ కింద పెట్టుకోవాలి. అంటే ఏది తెలియకపోయినా వెళ్ళి టేబుల్లో వెళ్ళి ఎతకాలి అనే సెన్స్ మీకు వచ్చేసేయాలి. ఫస్ట్ విషయం అనే మైండ్ సెట్తో ఉండాలి. మీరు ఏం తెలియకపోయినా వెళ్ళి టేబుల్లో ఎత్తుక్కోవాలి అనే నాలెడ్జ్ వచ్చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్లాంట్కి సంబంధించిన టేబుల్ కావాలి, ప్లాంట్లు క్రియేట్ చేస్తారు, వెళ్ళి ప్లాంట్ టేబుల్స్ ఎస్ఏపి అని కొడితే, ప్లాంట్ టేబుల్ ఎస్ఏపి అని కొడితే మనకి ప్లాంట్కి సంబంధించిన టేబుల్స్ వచ్చేస్తాయి మనకి. ఓకే, సో టేబుల్స్ ఫర్ ప్లాంట్ అండ్ ప్లాంట్ టేబుల్స్. సో ఎంఏఆర్సీ జనరల్ డేటా, ఎంఏఆర్సీ ప్లాంట్ డేటా ఫర్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్లో ఎంఏఆర్సీలోకి వెళ్ళాం అనుకో, సో ఈ మెటీరియల్ ఏ ప్లాంట్ది అనే డీటెయిల్స్ కూడా మనకు కనపడుతుంది కదా, ఈ మెటీరియల్ ఏ ప్లాంట్ది డీటెయిల్స్ కూడా కనపడుతుంది. సో కాన్ఫిగరేషన్ టేబుల్స్ కావాలనుకో, సో ప్లాంట్ కాన్ఫిగరేషన్ టేబుల్స్ ఇన్ ఎస్ఏపి అని చెప్పి టైప్ చేస్తే ఓకే మనకి టేబుల్స్ చూపిస్తున్నాయి. చూడండి టేబుల్స్, సో T001 కంపెనీ కోడ్ కావాలంటే T001 అందులోనే ఉంటుంది అంటుంది. సో T001 ఓకే, T001 ఇచ్చి కంపెనీ కోడ్ ఇచ్చి ఓకే ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడది కంపెనీ కోడ్, కంపెనీ. ఓకే, కంపెనీ కోడ్తో పాటు కంపెనీ కోడ్ చూపిస్తాం, ఫిజికల్ ఇయర్ ఇది కూడా చూపిస్తుంది, ఇది కంపెనీ చూపిస్తుంది. సో అలాగే ఇక్కడెక్కడో ప్లాంట్ కూడా ఉంటుంది, వేరియంట్, ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఇక్కడ ఇప్పుడు ఈ ఫీల్డ్స్ అన్నీ మనకి ఇది మీనింగ్ టెక్నికల్ నేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది ఇప్పుడు కంపెనీ కోడ్ టెక్నికల్ నేమ్ ఏంటి అని ఎవరైనా అడిగితే ఇది అబాప్ సంబంధించి, సిటీకి టెక్నికల్ ఫీల్డ్ ఇది, కరెన్సీకి టెక్నికల్ ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఇవి నీకు కావాలనుకుంటే డబుల్ క్లిక్ చేసినా అక్కడ కనపడతాయి. ఇదే SE11. ఓకే,
ఏమైనా చేస్తే ఇవన్నీ SE11 ఈ ఫీల్డ్స్ అంట. ఈ ఫీల్డ్స్ మనకి రైట్ షిఫ్ట్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి అన్నమాట. ట్యాబ్ వర్క్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ కోడ్ ఫీల్డ్ కావాలన్నాడు అనుకో, ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫీల్డ్ కావాలన్నాడు అనుకో, ఇది. సో డబుల్ క్లిక్ చేస్తే చాలు ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు అనమాట. లేదా సెపరేట్ టీ కోడ్లోకి వెళ్ళి కూడా SE11లోకి వెళ్ళి ఇందాక చూపించినట్టు వెళ్ళి చేసుకోవచ్చు అన్నమాట. సో ఒకసారి టేబుల్స్ మనం ఓకే నీకు ఎట్లా తెలియకపోయినా సరే నెట్లో ఎదిగి మనం పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే సో ఇలా కూడా ట్రై చేయొచ్చు. SE09లోకి వెళ్ళి ఓకే సో మాడిఫైబుల్లోకి వెళ్ళి మీరు చేసిన FI to MM ఇంటిగ్రేషన్ చేసినప్పుడు చేసినవి ఉంటాయి కదా, ప్లాంట్ క్రియేషన్ ఇవన్నీ కూడా గ్లోబల్ సెట్టింగ్స్. సో ఇది ఒక టేబుల్. సో మీరు క్రియేట్ చేసినవన్నీ కూడా వ్యూ మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ FICO RN స్ట్రక్చర్ క్రియేట్ చేశాను నేను. సో అందులో ఏ టేబుల్స్ కావాలనుకుంటే ఇప్పుడు సో బిజినెస్ ఏరియా టేబుల్ కావాలన్నారు అనుకో ఎవరన్నా. సో ఇక్కడికి వెళ్తే బిజినెస్ ఏరియా ఉంది కదా, బిజినెస్ ఏరియా టేబుల్ TGSB టేబుల్ TGSB. ఓకే సో అలాగే దీంట్లో కూడా చూసి SAP MM RN స్ట్రక్చర్ ఉంది మనది. ఇందులో కూడా మనం క్రియేట్ చేసినాం చాలా. సో వ్యూ మెయింటెనెన్స్. సో లొకేషన్ అని ఉంది. లొకేషన్ టేబుల్ ఏంటి, వ్యూ మెయింటెనెన్స్లో ఉంటుంది T49S. ఓకే సో స్టోరేజ్ లొకేషన్ టేబుల్ ఏంటి, వ్యూ మెయింటెనెన్స్ T001L. ఓకే అలాగే సో అలాగే మనకి డివిజన్ టేబుల్ ఏంటి, ఇలా కూడా ఎత్తుకోవచ్చు, నెట్లో కూడా ఎత్తుకున్నా దొరుకుతుంది TSPA. ఓకే సో ప్లాంట్ టేబుల్ ఏంటి, వ్యూ మెయింటెనెన్స్ T001W. సో వెళ్ళి ట్రై చేయి. W ఎంటర్. సో ఇక్కడ మీ ప్లాంట్ సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకో, మీ ప్లాంట్ ఇచ్చేసి చూస్తే ప్లాంట్ ఎలా క్రియేట్ చేస్తావు, ఏమేమి ఇచ్చావు, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చావు, డీటెయిల్స్ టోటల్ వచ్చేస్తాయి. కంపెనీ కోడ్ క్రియేట్ చేసింది కావాలనుకో T001. స్టోరేజ్ లొకేషన్ కావాలనుకో, సో నువ్వు నెట్లోకి వెళ్ళి వెతికినా పర్లేదు, T001 కరెక్టా కాదా టేబుల్ ఇన్ SAP అని కొడితే ఇది ఏ టేబుల్ అనేది తెలిసిపోతుంది, ప్లాంట్ టేబుల్. సో ఇలా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, నెట్లోను వీటిలోను క్రాస్ చెక్ చేసుకొని కూడా వర్క్ చేయొచ్చు. ఇలా ప్రతిదీ SAPలో మనకి సో ట్రాన్సాక్షనల్ కానీ కాన్ఫిగరేషన్ కానీ ఏ కాన్ఫిగరేషన్ అయినా ఇందులో చూడొచ్చు ఆ టేబుల్స్. అర్థమైందా? ఏ కాన్ఫిగరేషన్ అయినా సరే SAPలో మనం టేబుల్స్ రూపంలో చూడొచ్చు. క్లారిటీ వచ్చిందా లేదా? కాబట్టి టేబుల్స్ అనేవి సో రియల్ టైంలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. ఓకే సో మనం ఏ పనైనా సరే టేబుల్లోకి వెళ్ళి చేస్తాం రియల్ టైం, ఏ పనైనా సరే ఏ వర్క్ అయినా సరే. కాబట్టి టేబుల్ మీద కంప్లీట్ నాలెడ్జ్ని గెయిన్ చేయాలి. అండ్ ఏది చేసినా సరే మీరు ఇది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనే మైండ్ సెట్ మీకు వచ్చేసేయాలి. ఇప్పుడు ఏదో నువ్వు పర్చేజ్ రిక్వెషన్ క్రియేట్ చేసావు అనుకున్నావు, అది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనేది చెక్ చేసుకోవాలి వెళ్ళి అక్కడికి వెళ్ళి. నువ్వు అదే కాన్ఫిగరేషన్ చేసావు అనుకో, ఇది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనే నాలెడ్జ్ నీకు ఉండాలి, అంతేగాని పెద్దగా చెప్పలేము. ఓకే నువ్వు ఏది చేసినా సరే అది ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది అనే నాలెడ్జ్ నీకు ఉన్నట్లయితే సో డెఫినెట్గా నీకు హెల్ప్ అవుతుంది. అర్థమైందా? సో కాబట్టి టేబుల్స్ నాలెడ్జ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అన్నమాట. టేబుల్స్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది తెలుసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. ఓకే సో ఇది ఈరోజు కాన్సెప్ట్. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ.